ఈరోజు ముఖ్యంగా మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి కారణం అయ్యాడు. అతను నా ఫ్రెండ్ సంజయ్. ఈ రోజు అందరూ ఇక్కడ సినిమాని ఇక్కడ దాకా తీసుకురాగలిగామంటే సంజయ్ కారణం. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. థ్యాంక్ యూ. తర్వాత మనకు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ మండల ధర్మారావు గారికి, గుండు భాస్కర్ రావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడ దాకా వచ్చినటువంటి మా గెస్ట్ మా గురువు గారి అబ్బాయి పూరి ఆకాష్ గారికి, అలాగే మా పిల్లినేని శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ప్రభు సార్ గారికి, గౌరహరి మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తున్నటువంటి గౌరహరి గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక విలయ తాండవం, ఒక్కసారి మీకు ఈ టైటిల్ నచ్చితే అందరూ ఒకసారి క్లాప్స్ తో మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తే చాలా సంతోషపడతాము. ఇక అందరు బేసిక్ గా అందరి డైరెక్టర్లకు ఉన్నట్టే మాకు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలండి. చాలా బాధలు పడితే గానీ ఇక్కడ దాకా రాలేదు. ఎన్నో బ్రేక్స్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చాము. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక చీమ దోమ రెండు ప్రేమించుకున్నాయి. వీళ్ళ పెళ్లికి చీమ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఒప్పుకోవట్లేదంట. చీమ వెళ్ళి వాళ్ళ అన్నయ్య గండు చీమని అడుగుతుంది, అన్నయ్య నేను దోమను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. అమ్మ వాడి జాతి ఏంటి, మన జాతి ఏంటి, వానెలా నువ్వు పెళ్లి చేసుకుంటావు, చెత్త కుప్ప వెంట మురికి కాలం వెంట తిరుగుతుంటాడు, నువ్వు వానెలా పెళ్లి చేసుకుంటావంటే లేదన్నయ్య తను చాలా మంచోడు అని చెప్పేసి ఏదో లాగా గండు చీమను ఒప్పించేసి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అదే రోజు రాత్రి ఇద్దరికి శోభనం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు దోమ రావాలి శోభనానికి, కానీ రావట్లేదు, టైం అయిపోతా ఉంది. వాళ్ళన్నీ వచ్చి అడిగాడు, ఏంటమ్మో వాట నేను చెప్పాను కదా, వాడు ముందే ఎదవని చెప్పాను, నువ్వు మాత్రం బలవంతంగా ఒప్పించేసి పెళ్లి చేసుకున్నావు అని చెప్పినప్పుడు, లేదన్నయ్య తను ఎలాగో వస్తానని చెప్పేసి తను వాళ్ళ ఆ గండు చీమ వెళ్ళిపోయింది. ఇప్పుడు చీమ మాత్రం తన కోసం దోమ కోసం ఎదురు చూస్తా ఉంది. తను రాలేదు. రాత్రి 12 అయిపోయింది, 1 అయిపోయింది, 3 అయిపోయింది, తెల్లవారిపోయింది. 5 గంటల తర్వాత దోమ అలిపిరితో వచ్చేసింది, డోర్ కొట్టింది. చీమ డోర్ తీసింది. ఏంటి ఎక్కడ వెళ్ళిపోయారు, మా అన్నయ్య ఒప్పించేసి మనం పెళ్లి చేసుకున్నాము, నువ్వేమో శోభనానికి రాలేదంటే, మీ అన్నయ్య అరేంజ్మెంట్ చేశాడు, పెళ్లి చేశాడు, శోభనంతో పాటు పూరి పనులు పెట్టాడే, దాంతో పాటు ఆల్ అవుట్ పెట్టాడు, ఎలా రమ్మంటావని అడిగాడు. అంటే డైరెక్టర్ల పరిస్థితి ఎలా ఉందంటే, ఎన్నో అడ్డంకులు అన్ని కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి, కానీ ఏదో ఒక చిన్న అడ్డు తగులుతూనే ఉంటాయి. సో వీటన్నిటిని బ్రేక్ చేస్తూ మా ప్రొడ్యూసర్స్ ఈ